ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 4కి అందరికీ స్వాగతం. ఈ వీక్ అంతా మీరు చూసే ఉంటారు జీఎస్టీ గురించి మొత్తం హంగామా నడుస్తూ ఉంది. రీసెంట్గా ఈ జీఎస్టీకి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను నేను. దానిలో బైక్స్ గురించి కవర్ చేయలేదు, దాని గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు అండ్ చాలా మందికి ఇంకా డౌట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ జీఎస్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఇప్పుడు కార్స్ మీద ఆటోమొబైల్ మీద చాలా వరకు జీఎస్టీ తగ్గించారు, బైక్స్ మీద అయితే కొద్దిగా పెరిగినాయి. ఫస్ట్ కార్స్ గురించి మాట్లాడదాం. కార్ ఒకవేళ మీరు పెట్రోల్ కార్ కానీ సిఎన్జీ ఇట్లాంటి తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇంజన్ కెపాసిటీ 1.2 లీటర్ 1200 cc కంటే తక్కువ ఉంటే అప్పుడు మీకు జీఎస్టీ తగ్గుతుంది. లాస్ట్ మనకి 28% ఉంది వాటి మీద జీఎస్టీ, వాటిని 10% తగ్గించి 18% చేశారు ఇప్పుడు. సో మీకు ఒక 10% సేవ్ అయ్యింది అక్కడ. ఒకవేళ మీరు డీజిల్ కార్ తీసుకోవాలనుకుంటున్నారు 1.5 లీటర్ దానికన్నా బిలో ఇంజన్ అంటే 1500 cc కంటే బిలో ఇంజన్ తీసుకోవాలనుకుంటే అప్పుడు డీజిల్ కార్ మీద మీకు 10% సేవ్ అయ్యింది. ఇంతకుముందు 28% జీఎస్టీ ఉండేది దాని మీద, ఇప్పుడు దాన్ని కూడా 18% చేసేసారు. అంతేకాదు మీ కార్ లెంత్ కూడా మ్యాటర్స్. మీ కార్ లెంత్ ఒక 4 మీటర్ కంటే తక్కువ ఉంది అనుకోండి, మీకు జీఎస్టీ 18% ఉంటుంది. కార్ లెంత్ 4 మీటర్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, 40% స్లాబ్కి వెళ్ళిపోద్ది. ఒక మీ డీజిల్ ఇంజన్ 1.5 లీటర్ కంటే ఎక్కువ కెపాసిటీ ఇంజన్ తీసుకున్నా, పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్ కంటే ఎక్కువ కెపాసిటీ ఇంజన్ తీసుకున్నా కానీ మీరు మొత్తం 40% స్లాబ్లోకి వెళ్ళిపోతారు. లగ్జరీ కార్స్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతాయి. ఇంతకుముందు లగ్జరీ కార్స్ మీద 22% సెస్ ఉండేది, 28% జీఎస్టీ ఉండేది, మొత్తం 50% వరకు ట్యాక్సెస్ పడేవి. ఇప్పుడు 40% ఫ్లాట్ చేస్తున్నారు సెస్ లేకుండా. అక్కడ కూడా మీకు లగ్జరీ కార్ తీసుకోవాలన్నా కానీ మీకు కొద్దిగా సేవ్ అవుతాయి డబ్బులు, ఒక 10% అయితే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. బైక్స్ విషయానికి వస్తే మాత్రం డిఫరెంట్ అయిపోయింది. బైక్స్ మీరు తీసుకోవాలనుకుంటే ఒక మీరు 350 cc బైక్ కానీ దాని బిలో బైక్ కానీ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చాలా మంది తీసుకుని ఉంటారు. 350 cc బైక్స్ దానికన్నా బిలో సీసీ ఉంటే మీకు ప్రాబ్లం లేదు. చాలా మంది అడుగుతున్నారు 350 cc ఎగ్జాక్ట్ ఉంటే అంటే ఎగ్జాక్ట్ ఉన్నా కానీ దానికన్నా తక్కువ ఉన్నా కానీ మీకు తగ్గుతుంది, 18% వరకు వస్తుంది జీఎస్టీ. ఇంతకుముందు 28% ఉండేది, వాటి మీద తగ్గించి ఇప్పుడు 18% చేశారు. ఒకవేళ మీరు 350 cc కంటే ఎక్కువ కెపాసిటీ ఇంజన్స్కి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు ట్రయంఫ్లో మీకు 400 cc ఉంటుంది, రాయల్ ఎన్ఫీల్డ్లో 650 cc ఇంజన్స్ ఉంటాయి, 1 లీటర్ ఇంజన్స్ కూడా ఉంటాయి, లీటర్ క్లాస్ ఇంజన్స్ కూడా వెళ్తారు కొంతమంది లగ్జరీ బైక్స్లో. సో ఇవన్నీ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంతకుముందు వాటి మీద 28% జీఎస్టీ ఉండేది, 3% సెస్ ఉండేది, ఇప్పుడు ఫ్లాట్ 40% చేశారు వాటిని. అంటే దగ్గర మీకు 9% పెరిగింది అక్కడ. సో వీటి మీద కాస్ట్ అయితే మీకు పెరుగుతుంది. సో ఇది ఒక్కటి కొద్దిగా మైనస్ అనిపించింది, కానీ మిగతా పరంగా అయితే మాత్రం మీకు మ్యాక్సిమం చాలా వరకు అయితే రేట్లు అయితే తగ్గినాయి. ఇప్పుడు చెప్పిన రేట్లన్నీ మీకు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి అయితే వస్తాయి ఈ కొత్త జీఎస్టీ రూల్స్ అన్ని. అప్పటి నుంచి కొత్త రేట్లో మీరు కార్ కానీ బైక్ కానీ కొనుక్కోవచ్చు. ఇంకా అంతేకాదు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏదైతే మనం యాక్సెసరీస్ కొంటుంటాం కదా, పార్ట్స్ కానీ యాక్సెసరీస్ కానీ, వాటి మీద కూడా జీఎస్టీ తగ్గించారు. 28% నుంచి 18% అయితే చేశారు. ఆటోలు, అంబులెన్స్లు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇట్లాంటి తీసుకుని ఉంటాం, వాటి మీద కూడా 28% నుంచి 18% జీఎస్టీ చేశారు. ఇట్లా చాలా వరకు అయితే మీకు తగ్గించారు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జీఎస్టీ. ఓన్లీ ఆ బైక్స్ 350 cc అబోవ్ మాత్రమే మనకి ఒక 9% పెరిగింది. చాలా మంది ఈవీ కార్స్ బైక్స్ మీద కూడా జీఎస్టీ అడుగుతున్నారు, ఏం పెరిగినాయా తగ్గినాయి అని చెప్పేసి. ఇంతకుముందు ఎంత ఉంది అంతే ఉన్నాయి, అవి 5% జీఎస్టీ వాటి మీద అప్లై అవుతుంది. చాలా మంది లాస్ట్ ఎపిసోడ్ కామెంట్ సెక్షన్లో బెస్ట్ సెల్లింగ్ కార్స్ కూడా యాడ్ చేయమని చెప్తున్నారు. కాకపోతే ఇంకా డేటా బయటికి రాలేదు. కాకపోతే బ్రాండ్స్ డేటా బయటకు వచ్చింది ఆగస్ట్లో. కార్స్ ఏ బ్రాండ్లో ఎక్కువ అమ్ముడుపోయినాయి, బైక్స్ ఏ బ్రాండ్లో ఎక్కువ అమ్ముడిపోయినాయి, ఎన్ని అమ్ముడిపోయినాయి ఇప్పుడు లిస్ట్ చూద్దాం మనం. ఫస్ట్ కార్స్ చూద్దాం. టాప్ 5 బ్రాండ్స్ ఆగస్ట్ 2025లో. 5th ప్లేస్లో వచ్చేసరికి మీకు టొయోటా మోటార్స్ ఉంది, 29,302 అమ్మింది. అండ్ 4th ప్లేస్లో మహీంద్రా ఉంది, 39,339 కార్స్ అమ్మింది. 3rd ప్లేస్లో టాటా మోటార్స్ ఉంది, 41,000 కార్ల దాకా అమ్మింది. 2nd ప్లేస్లో హ్యుండాయ్ మోటార్స్ ఉంది, ఇది వచ్చేసరికి 44,000 కార్లు అమ్మింది. అండ్ మారుతి సుజుకి ఫస్ట్ ప్లేస్లో ఉంది, అప్పట్లాగే 131,278 కార్లు మారుతి అమ్మింది. ఇవి టాప్ 5 కార్ బ్రాండ్స్ ఆగస్ట్లో ఎక్కువ కార్లు అమ్మింది అయితే మారుతి సుజుకి. ఇంకా బైక్స్ విషయానికి వస్తే మాత్రం 5th ప్లేస్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, 102,876 బైక్లు అమ్మింది. 4th ప్లేస్లో బజాజ్ ఉంది, 184,109. అండ్ 3rd ప్లేస్లో టీవీఎస్ 3,68,862. 2nd ప్లేస్లో హోండా 4,81,021. ఫస్ట్ ప్లేస్లో హీరో ఉంది, 5,19,139 బైక్స్ అమ్మింది. ఇవి టాప్ 5 బైక్ బ్రాండ్స్ ఆగస్ట్లో ఎక్కువ ఈ బైక్స్ అయితే అమ్ముడిపోయినాయి ఈ బ్రాండ్స్ నుంచి. నెక్స్ట్ అప్డేట్ వస్తే రీసెంట్గా మారుతి ఈ విటారా ఇండియాలో తయారు చేయడం మొదలుపెట్టింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళి ప్లాంట్ ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ నుంచి వేరే దేశాలు కార్లు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పారు కదా. దీనిలో ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు యూకేకి అయితే వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కార్స్ అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది. 2,900 యూనిట్స్ అయితే వీళ్ళు యూకేకి షిఫ్ట్ చేస్తున్నారు. మారుతి సుజుకి ఎస్కుడా అని చెప్పేసి కార్ లాంచ్ చేస్తుందని చెప్పేసి అప్కమింగ్ కార్స్ లో చెప్పారు సెప్టెంబర్లో. దాని పేరు ఎస్కుడా అని పెట్టలేదు, విక్టోరీస్ అని చెప్పేసి పెట్టారు. సో ఇది సబ్ 4 మీటర్ కేటగిరీ కిందకైతే రాదు, ఇది 4.3 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. సో ఇది 40% ట్యాక్స్ స్లాబ్లకి అయితే వెళ్ళిపోతుంది. దీని ఇంజన్ కూడా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో అయితే వస్తుంది. దీని పవర్ వచ్చేసరికి 103 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 139 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీనిలో డిఫరెంట్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. సిఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. సిఎన్జీ కొద్దిగా తక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జీ మీకు 88 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, టార్క్ 122 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది మీకు సిఎన్జీ ట్యాంక్ వచ్చేసరికి కొద్దిగా కింద
కింద పెట్టేస్తారు. సో మీకు బూట్ స్పేస్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సిఎన్జి ట్యాంక్ మాక్సిమం బూట్ లో పెడతా ఉంటారు, బూట్ స్పేస్ ఇబ్బంది అయితే ఉంటుంది. దీనికి మాత్రం అట్లా ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇంకోటి హైబ్రిడ్ మోడల్ ఉంది, ఈవీ ప్లస్ పెట్రోల్ అనమాట. దీని పవర్ వస్తే 92.45 PS పవర్ ఉంది. టార్క్ 122 Nm టార్క్ అయితే ఉంది. మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ ఇంజన్ ప్యూర్ తీసుకుంటే మీకు దగ్గర 20-21 మైలేజ్ అయితే వస్తుంది. దీనిలో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఆల్ వీల్ డ్రైవ్కి వెళ్ళారనుకోండి 1 km తగ్గుతుంది, 19 km/L మైలేజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు సిఎన్జి ఆప్షన్కి వెళ్ళారనుకోండి దగ్గర 27 km/kg అయితే మీరు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైబ్రిడ్ మోడల్కి వెళ్తే 28 km/L మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 3 ఆప్షన్స్ లో అయితే ఈ కార్ అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు చాలా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా లెవెల్ 2 ADAS ఉంది, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, భారత్ NCAP రేటింగ్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది. అంతేకాదు టాప్ మోడల్కి వెళ్ళే కొద్ది మీకు వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, 360 కెమెరాస్, ఎయిర్ ప్యూరిఫైర్ ఇట్లాంటివన్నీ ఫీచర్స్ కూడా యాడ్ అయితే. దీని ప్రైస్ అయితే వీళ్ళు ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12 lakhs నుంచి స్టార్ట్ అయిద్దని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా మన ప్రధానమంత్రి గారు చైనా అయితే వెళ్ళారు, ఒక సమ్మిట్ ఉంటే. దానిలో మీరు ఫొటోస్ వీడియోస్ కూడా చూసుంటారు. మన నరేంద్ర మోడీ గారు, పుతిన్ అండ్ చైనా ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం ఇవన్నీ చూశారు. అండ్ మొత్తం ప్రపంచం అంతా బాగా వైరల్ అయినాయి ఈ ఫొటోస్ వీడియోస్. చైనాకి వెళ్ళినప్పుడు రీసెంట్గా మన మోడీ గారికి వాళ్ళ పర్సనల్ కార్ అయితే ఇచ్చారు. ఇది స్పెషల్ కార్ అనమాట. ఎన్నో ఏళ్ళగా వీళ్ళ చైనా ప్రెసిడెంట్లు యూజ్ చేస్తూ ఉంటారు ఈ కార్ని. జింగ్పింగ్ కూడా ఇదే కార్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ కార్ నేమ్ వచ్చేసరికి హాంగ్చి L5. ఇది 6 లీటర్ V12 ఇంజన్తో అయితే వస్తుంది. 400 bhp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 210 km/h స్పీడ్ వెళ్ళగలదు. అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి దీనిలో మీకు. దీనిలో మీకు బుల్లెట్ ప్రూఫ్ అనమాట. విండోస్ కానివ్వండి, కార్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. రన్ ఫ్లాట్ టైర్స్ వెళ్ళగలదు. గ్రెనేడ్స్ ఇట్లాంటివి కూడా తట్టుకోగలదు. ఏదైనా కెమికల్ అటాక్స్ ఉంటే కెమికల్ అటాక్స్ కూడా తట్టుకోగలదు. సో చాలా సేఫ్టీ ఉంటుంది అనమాట ఈ కార్కి. ఈ కార్ని సెక్యూరిటీ పర్పస్ మన ప్రధానమంత్రి గారికి అయితే చైనా వెళ్ళినప్పుడు అయితే ఇచ్చారు. శైలేంద్ర గౌర్ అని చెప్పేసి ఇతను ఒక పేటెంట్ అయితే ఫైల్ చేశాడు. 6 స్ట్రోక్ ఇంజన్. నార్మల్గా ఇప్పుడు కన్వెన్షనల్ ఇంజన్ ఏముంటుంది, మన ఐసీ ఇంజన్స్ చూసుకుంటే 4 స్ట్రోక్ ఇంజన్ అయితే ఉంటుంది. ఇతను 6 స్ట్రోక్ ఇంజన్ ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాలుగా కొంతమంది ఐఐటి ప్రొఫెసర్స్తో, ఎన్ఐటి ప్రొఫెసర్స్తో కలిసి ఇతను తయారు చేశాడు. ఇది తయారు చేయడానికి ఇతను చాలా ఖర్చు పెట్టాడు. ఉన్న పొలం, ఇల్లు అన్నీ అమ్మేశాడు. సో ఇప్పుడు ఇది సక్సెస్ అని చెప్తున్నారు. టీవీఎస్ 100cc స్కూటర్లో దీన్ని ప్రజెంట్ టెస్ట్ చేశారు. దీనికి ఇతనికి మైలేజ్ చూస్తే షాక్ అయిపోయారు మనం. 178 km దాకా వస్తుంది మైలేజ్ లీటర్కి. 6 స్ట్రోక్ ఇంజన్ కాబట్టి నార్మల్గా మనకి 4 స్ట్రోక్ ఇంజన్లో 30% ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంటుంది, అంటే ఎక్కువ పవర్ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది 70% వరకు ఫ్యూయల్ పవర్ యూజ్ చేసుకుంటుంది. అంతేకాకుండా కార్బన్ ఎమిషన్ కూడా తక్కువ వస్తుంది. ఎక్కువ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఎక్కువ మైలేజ్ వస్తుంది. అండ్ దాంతోపాటు కార్బన్ ఎమిషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఇది హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు. అండ్ చూడాలి మరి, ఇది పేటెంట్ అయితే ఫైల్ చేశారు. ఇది మార్కెట్లోకి ఎవరు తీసుకొస్తారో తెలియదు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టీవీఎస్ నుంచి టీవీఎస్ ఎంటార్క్ 115 అయితే లాంచ్ చేసింది. నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 1,19,000 రూపీస్ దాకా ఉంటుంది. దీనిలో TFT మోడల్ కూడా ఉంటుంది, అంటే TFT డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది ఓ 10,000 రూపాయలు కాస్ట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ షోరూమ్ 1,29,000 రూపీస్ దాకా ఉంది. ఈ 150cc ఇంజన్ పవర్ వచ్చేసరికి 13.2 bhp పవర్ ఇవ్వగలదు. టార్క్ వచ్చేసరికి 14.2 Nm టార్క్ ఉంది. 0 to 60 బైక్ 6.3 seconds లో వెళ్ళగలదు. నెక్స్ట్ మనకి BMW నుంచి BMW సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ అయితే తీసుకొని రాబోతుంది. ప్రజెంట్ దీన్ని డిస్ప్లే తీసుకొని వస్తున్నారు. మునిష్లోకి ఈవెంట్ జరుగుతుంది సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి, ఇంటర్నేషనల్ మోటార్ షో. దీన్ని డిస్ప్లే తీసుకొని వస్తున్నారు. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ అన్నమాట. కింద పడదు. అండ్ డ్రైవర్ కి సీట్ బెల్ట్ కూడా ఉంటుంది, పైన కేజ్ కూడా ఉంటుంది. ఒకవేళ కింద పడినా కానీ కేజ్ హిట్ అవుతుంది. హెల్మెట్ కూడా అవసరం లేదు, లోపలికి వచ్చిన హెల్మెట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అండ్ ఈ బైక్ ని డిస్ప్లే తీసుకొస్తామో చూడాలి ఎలా పనిచేస్తుంది. ఓలా కూడా ఈ కాన్సెప్ట్ ఒకటి తీసుకొని వచ్చింది, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్ అని చెప్పేసి. కాకపోతే దానికి కేజీలు ఇట్లాంటివి అయితే ఏమిటో నార్మల్ స్కూటర్ లాగా అయితే ఉంటుంది. BMW స్కూటర్ అయితే మాత్రం కేజీలు కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ముంబైలో ఫస్ట్ టెస్లా కార్ అయితే డెలివరీ అయింది, మోడల్ Y. ఫస్ట్ కార్ కూడా మినిస్టర్కి అయితే ఇచ్చారు. మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రతాప్ సర్నాయక్ గారు అయితే ఫస్ట్ డెలివరీ తీసుకున్నారు. సెప్టెంబర్ 5వ తారీఖు డెలివరీ అయితే ఇచ్చారు. జూలై 15వ తారీఖు ఫస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్ని ఏర్పాటు చేసింది ముంబైలో. ఫస్ట్ డెలివరీ సెప్టెంబర్ 5వ తారీఖు జరిగింది. ఇప్పుడు డెలివరీస్ జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి ఢిల్లీలో కూడా ఆల్రెడీ ఏరో సిటీలో టెస్లా షోరూమ్ అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ గురుగ్రామ్, పూణే, బెంగళూరులో రావచ్చు టెస్లా. తర్వాత హైదరాబాద్ ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రజెంట్ 2 షోరూమ్లు, ముంబై ఒకటి, ఢిల్లీ ఒకటి. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే మీకు వచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా మన ఛానల్లో వీడియో కూడా వచ్చింది, BMW M340. ఒక మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, చెక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10,000 సబ్స్క్రైబర్లు అయితే మనం 5 lakhs సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.